ఇప్పుడు ఈ గోదావరి నదిలో ఎక్కడైతే పైన ప్రాణహిత వచ్చి కలుస్తుందో ఆ ప్రాణహిత దగ్గర కట్టే తమిళట్టి. కేసీఆర్ గారు ఏమంటారు, ప్రాణహిత వచ్చి కలిసే దగ్గర ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అదే గోదావరి మీద కడితే ఇంకెక్కువ మందికి లిఫ్ట్ చేసుకొని వాడుకునే వెసులుబాటు ఉంది అనేటువంటి ఆలోచన కొద్దిగా కట్టారు. ఇవాళ ఏదో రాజీరాయన విదరశ్రీరామ్ గిదరశ్రీరామ్ ఏదో మాట్లాడారు, ఏదో జియాలజీ ఏదో పర్మిషన్ లేవు వాళ్ళే లేవులే, అంతా ఉత్త శుద్ధ తప్పు. అన్ని రకాల పర్మిషన్స్తోని అన్ని విధాలుగా చూసి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే కట్టిర్రు. కానీ కింద వచ్చినటువంటి ఒక బ్రిడ్జ్కు సంబంధించి కానీ ఒక పిల్లర్ తీసినప్పుడు కింద ఏ లోతు వరకు తీస్తే ఎంతవరకు ఉంటుంది అనేటువంటి ఒకటి రెండు సార్లు పొరపాటు జరగవచ్చు. 85 పిల్లర్లలో ఒకటి కుంగింది, దాన్ని లేపి సెట్ చేయరని ఆయన అని చెప్పేసి చెప్తుంటే అది వదిలిపెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఆయన ఏం మాట్లాడండి అసెంబ్లీలో, ఏదో కాపరు ఏదో చేస్తున్నాం మేము పని నడుస్తున్నాడు. ఉందా అండి ఒకటన్నా పని ఉందిగా చూపిరు, ఒక ట్రాక్టర్ కానీ ఒక జేసీబీ కానీ నడుస్తుందా పని? అంటే ఆయనకు బాగు చేసే ఉద్దేశం లేదు, చెడగొట్టే ఉద్దేశమే ఉంది. బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఇది ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ జరిగింది. కొత్త ఆయకట్టు దాదాపు 2.5 లక్షల ఎకరాలు వచ్చింది. ఒక దగ్గర కాదు, మిడ్మాందర్ నుంచి పైకు రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకపోతే ఎస్ఆర్ఎస్పీ నింపినాం, కిందికి పోతే కొండపోచమ్మ, షామీర్పేట చెరువు, రంగనాయకమ్మ, ఆ కిందికి వస్తే గంధమల్ల, ఆ కిందికి పోతే బస్వాపూర్, నా దగ్గర మైలారం ప్రాజెక్టు, బయ్యన్న వాగు, ఎన్ని దిక్కులకెళ్ళి నీళ్ళని తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తే వానికి చదువు రాదన్న సంగతి కూడా మనకు తెలియదు. పెద్ద సమస్య ఏంటంటే అవగాహన ఉండదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సీరియల్ దాతానికే సరిపోతుంది, పని చేస్తుంది కానీ అవగాహన ఉండదు. ఈ ఉత్తరం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అయితే అసలే సోయలేదు. అది ఇంగ్లీష్ మీద దానికి ఇప్పుడు అది అర్థం కూడా కాదు పాపం, ఆయన కాదు పాపం, దౌర్భాగ్యం, మనం ఏం చేయలేం. కాబట్టి దానివల్ల సమస్య తెలియనప్పుడు విషయాన్ని తెలుసుకొని జరిగినటువంటి పొరపాటుని ముందుకు తీసుకుపోయి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేయాలి. కుట్రలు చేసి రాజకీయంగా బదనాం చేస్తామంటే మళ్ళా ప్రజాక్షేత్రంలో మీ మీద మంచిగా చెప్పు దెబ్బలు పడడం అనేటువంటిది ఖాయం. ఇది మనతో పాటు గ్యాదర్ కిషోర్ గారు షేర్ చేస్తున్న సమాచారం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ తమ్మిడిహట్టి దగ్గర ఏదైతే ప్రాజెక్టును నిలువరించి ఇక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో అదంతా కూడా తప్పుల తడక. వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వాలు అటు మహారాష్ట్రలో ఇటు కేంద్రంలో ఉన్నప్పుడే వాళ్ళు 7 ఏళ్ల పాటు అసలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారనే ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మనతో పాటుగా శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. శ్రవణ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అంటే రైతాంగం యొక్క ప్రయోజనాలకు దెబ్బ కలిగే విధంగా, విఘాతం కలిగే విధంగా ఉంటున్నాయి. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇది ఒక చిల్లర రాజకీయానికి పరాకాష్ట. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కేసీఆర్ గారి సంపద కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి సంపద కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంపద, భవిష్యత్తు 100 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళందరి సంపద. ఇది తెలంగాణ జాతి సంపద. ఇది తెలంగాణ జాతి సంపద అనేటువంటి ఒక కనీస సోయి, ఇంగితము, విఘ్నత లేకుండా ఇవాళ చిల్లర రాజకీయం కోసం ఇవాళ ఈ ప్రాజెక్టును చిన్నపాటి రిపేర్ను అడ్డం పెట్టుకుని ఇవాళ దీన్ని పడావులో పెట్టాలా, తద్వారా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా, తద్వారా గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చాలా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక చిల్లర ప్రయత్నం తప్ప దీంట్లో ఇంకో ఏమీ లేదు. మనం గతంలో అనేక ప్రాజెక్టులు చూసినాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా మిగతా ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాజెక్టులలో చిన్న చిన్న రిపేర్లు వస్తాయి. ఆ రిపేర్లు వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం ప్రొయాక్టివ్గా వాటిని రిపేర్ చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నీళ్లు అందించేటువంటి చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ 3 నెలలుగా గడ్డి బిక్తా ఉందా ప్రభుత్వం అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది బహుశా ఎన్నికల సందర్భంలో జరిగింది. ఇది ఆ సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతా కూడా ఆపత్కాల ప్రభుత్వం. రెండవది ఏంటంటే మొత్తం యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నది. వాళ్ళకి ఏ రకమైనటువంటి అధికారం కానీ సాధికారత కానీ లేదు. మరి మీరు 3 నెలలు అయిన తర్వాత ప్రజల పట్ల, రైతుల పట్ల సోయి ఉన్న వాళ్ళైతే, విఘ్నత ఉన్న వాళ్ళైతే దీన్ని మీరు ఎందుకు రిపేర్ చేయించాలనే ప్రయత్నం చేయట్లేదు. రిపేర్ చేయించకపోగా, దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టకపోగా మీనమేషాలు లెక్కిస్తూ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, బయట కావచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టును పడవబెట్టాలా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుతంత్రం, కుట్ర వీళ్ళు పంతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఈ ప్రాజెక్టును ఎండగట్టడం అంటే తెలంగాణ రైతాంగం, లక్షలాది మంది తెలంగాణ రైతాంగం యొక్క గొంతు బిసికినట్టే. ఇది చిల్లర. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అత్యంత చిల్లర రాజకీయాలకు ఇది పరాకాష్ట. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు. కేసీఆర్ గారి పైన కోపం ఉంటే మీరు ఇంకో రకంగా తీర్చుకోండి, కేసీఆర్ బీఆర్ఎస్ పైన కోపం ఉంటే ఇంకో రకంగా తీసుకోండి. కానీ ప్రాజెక్టును పడావున పెట్టి మీరు రైతాంగం నోట్ల మన్ను కొడతామంటే మాత్రం ముళ్ళుగర్రలు పెట్టి మిమ్మల్ని పొడుస్తామని చెప్పని మాత్రం మిమ్మల్ని అంకుశంతో మిమ్మల్ని పొడుస్తామని చెప్పని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిన్న రిపేర్ను అడ్డం పెట్టుకుని వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ప్రాజెక్టు మొత్తం నిరర్ధకం అని చెప్పని ఇది మెడకాయ లాంటిది.
ఇక్కడ మెడకాయను కనుక పడవబెట్టినట్టయితే కిందంతా కూడా పడవబడిపోతుంది. ఈ పెద్ద కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. ఈ చిల్లర ప్రయత్నానికి తప్పనిసరిగా తిరగొట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళకి తగిన గుణపాఠం మొత్తం ఆయకట్టే అసలు అందుబాటులోకి రాలేదు కాళేశ్వరం వల్ల అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలండి, దానికి అర్థం లేదు. స్టెబిలైజేషన్ అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నారు. ఒకవేళ కనుక గతంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులన్నీ కూడా లేకపోతే కెనాల్స్ అన్ని కూడా మిడ్ మానర్ కావచ్చు, లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో నీళ్లు అందుబాటులో ఉన్నట్టయితే స్టెబిలైజేషన్ ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుంది? కొత్త ఆయకట్టుతో పాటు స్టెబిలైజేషన్ కలుపుకున్నట్టయితే దాదాపు 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును పట్టుకొని వాళ్ళ చిన్నపాటి క్రాక్ను పట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ చిల్లర రాజకీయాలు చేయటం అనేటువంటిది వాళ్ళ హ్రస్వ దృష్టి అంటాం కదా, షార్ట్ సైటెడ్నెస్, వాళ్ళ యొక్క కురచ మనస్తత్వానికి ఇది నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ చిల్లర ప్రయత్నాలు మానేయండి. కేసీఆర్ గారితో కొట్లాడాలంటే రకరకాల అంశాలు ఉండొచ్చు, ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా రాజకీయ కారణాలు రావచ్చు, కానీ ప్రజల యొక్క జీవితాలతో, ముఖ్యంగా పేద రైతాంగం యొక్క జీవితంతో ముడిపడినటువంటి ఒక ప్రాజెక్ట్ను అడ్డం పెట్టుకొని ఇవాళ శిఖండి రాజకీయం అంటారు. శిఖండి రాజకీయం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ శిఖండి రాజకీయం దయచేసి మానుకోవాలా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వెంటనే ప్రాజెక్టును రిపేర్ చేయించండి. ఆగమేఘాల మీద ఇక్కడ జలాలన్నీ కూడా గతంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఏ రకంగానైతే నీళ్లు వచ్చినాయో అదే రకంగా మళ్ళా కూడా ఈ గోదావరి జలాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రైతాంగం యొక్క భూములను తడిపేటువంటి ఒక చర్యలు చేపట్టాలా, లేకపోతే మాత్రం మీకు తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకు ప్రజాస్వామ్యబద్ధంగా కర్రు కాల్చి వాత పెట్టాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాను.